అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమపల్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కాకుండా పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురువుగారు సంప్రదించి చూడండి. మీరు మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. గ్రహబల ప్రకారము చంద్రబలము బలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రవి బలము గౌరవము గుర్తింపు పొందే అవకాశం ఉంది. శుక్రబలము కుటుంబంలో ఆనందము శుభకార్య సూచనలు. గురుబలము ధనలాభం పెద్దల యొక్క సహాయం లభిస్తుంది. ఇక రేపు రోజు శని బలము పనుల్లో ఓర్పు అవసరం అండి. ఇక రేపు రోజున ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో లాభదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల ద్వారా శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇక పరిహార పరంగా ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో పూజ చేయండి. ఓం నమో నారాయణ మంత్రం 100 సార్లు జపించండి. ఏకాదశి సందర్భంగా ఉపవాసం లేదా ఫలాహారం చేయడం శుభప్రదము. పేదలకు అన్నదానం లేదా పళ్ళు దానం చేయండి. శనివారము ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే శనిదేవుడికి నువ్వులను దీపం వెలిగించి ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపు రోజున కర్కాటక రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు లేత నీలం. శుభ సమయము ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. ఇక రేపు రోజున కోపం అదుపులో ఉంచండి. ఆర్థిక విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇక రేపు రోజున విష్ణు సహస్రనామ పారాయణము, తులసి పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, ఐశ్వర్యం కలుగుతాయి. ఇక రేపటి రోజున మీ ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ పరిణామం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి రేపటి రోజున ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటికి శుభవార్త వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ శుభ పరిణామం ఎప్పుడు, ఎలా జరుగుతుంది, ఈ రాశి ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు చెప్పరండి. చాలా చక్కటి నిజాయితీ పనులను చెప్పుకోవాలి. మాట్లాడరు కూడా. అలా మాట్లాడడం కూడా ఇష్టం ఉండదండి. ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలు పడ్డారనమాట. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి అనుకుంటారు. కుటుంబం యొక్క బరువు బాధలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారనమాట. అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే అండి, వాళ్ళకున్న వాంట్లో ఎప్పుడు ఎవరిని కూడా దెబ్బతీస్తూ పక్క వాళ్ళని ఆశ్రయపడం అనుకునే మనస్తత్వం అయితే కానే కదండి. రేపటి నుంచి వీరికి లాభాలు ఎక్కువ రాబోతున్నాయి. రేపటి నుండి ఎక్కువ లాభాలు ఎక్కువ రాని వీరు చూస్తారు. జీవితంలో చాలా అద్భుతమైన స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. మీ కళను మీరు ఎప్పుడు అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఒక విజయ దిశగా మీరు చెప్పుకోవాలండి. కుటుంబంలో కూడా మీరు తప్పకుండా విజయం దగ్గరలో ఉన్నారని చెప్పి కొన్ని రోజుల నుండి గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం చూస్తారు. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా. ఈ రాశి వారికి జాలిగుణం కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీరు సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎటు వ్యక్తులకి తోడుగా ఉండము వీరికి బాగా అలవాటు. అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా అండి. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక మీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా మంచి భవిష్యత్తు అనేది రాసి పెట్టుకొని ఉంటుందండి. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువ పెడుతూ ఉంటాడు కదా. మరి మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసినటువంటి కర్మఫల ఆధారంగానే, లేదంటే మనం చేసినటువంటి తెలియనటువంటి పనులు కావచ్చు. ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి. అలాంటివి కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి
మనకు తెలిసింది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళటము. మనకు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా పశువులకు జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానం ఇచ్చినటువంటి భగవంతుని ఎప్పుడు కూడా దూషించకూడదు. మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదని నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలి. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండని చెప్పి తర్వాత అనుకునే కంటే కూడా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదని చేయడం వల్ల ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా కష్టమా అనేది కూడా 2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనము ఆ పని చేసినట్లయితే మనకి అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలండి అనేది డిసైడ్ అవుతూ ఉంటాం. అయితే మీ కష్టాధ్రుడు ప్రతిఫలం ఎప్పుడో మీరు పొందబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇక రేపు రోజు మీరు తెచ్చుకోవడానికి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి 2 రోజులు ఉన్నట్లయితే రేపు మీకు బ్రహ్మాండమైన రోజు చెప్పుకోవాలండి. అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సాకారం అయితే రేపు రోజున కాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మంచి శుభవార్త మీరు వింటారు. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలన్నమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు బయట పడరండి. ఏంటంటే వీరు తప్పు చేయకపోతే అసలు ఎందుకు మేము తప్పు చేయబడి ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుందని 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ వీరి మనస్తత్వం కూడా చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలండి. ఒకరిని ఎప్పుడు కూడా కీడు తలపెట్టాలని ఒకరిని దూషించాలని ఎప్పుడు అనుకోరు. వారికి ఉన్న దాంట్లోనే బతుకుతూ ఉంటారు. వారికి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ఉంటారు. ఇక అసలు మీరు బయటపడంటే మీరు తప్పు చేయకపోతే ఎవరిని ముందు కూడా తలదించరండి, భయపడరు కూడా. మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా నష్టం ఎదుర్కొన్నారు, అలాగే అవమానాలు ఎదుర్కొన్నారు. ఇటువంటివి కూడా మీరు ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు. అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయలేదు కదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుని మాత్రమే మీరు నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే మీరు పాత్రలు కండి. ఇక ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదండి. మనం ₹1 సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలు నమ్మటం కంటే కూడా భగవంతుని నమ్ముకోవటం మంచిదండి. అలాగా ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు చాలా ఎంతైనా కానీ మనసును డైవర్ట్ చేసుకునే వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు. ఒక్కడుగా తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే ముఖ్యంగా అండి రేపటి కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ మాత్రం చూపకండి. దానివల్ల కొన్ని నష్టాలు మీరు ఎదురుగా తెచ్చుకున్న వారు అవుతారు. మంచి జీవితం ఉన్నా కూడా మీకు మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కోసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులు చేజారిపోతుంది. చేసినటువంటి పనిలో మీకు భగవంతుని అనుగ్రహం అనేది కూడా బాగా రేపు రోజు కనిపిస్తుంది. మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కదండి. ఆ దేవత ఎవరు? మరెవరో కాదండి, రేపటి రోజున మీకు లక్ష్మీదేవి ఆరాధన అనేది కూడా మేలు చేస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన కలగబోతుందండి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉంటే ఆలయంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోండి. ఏ దేవత విగ్రహమైనా పర్వాలేదండి. అమ్మవారు ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా సరే మీరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఎక్కడైనా గురుదేవత ఉంటే ఆర్థికంగా రేపు పసుపు రంగు బట్టలు ధరించి స్వామివారి ముందు వేడుకోండి. ఆర్థికంగా మాకు ప్రయోజనం చేకూర్చమని వేడుకున్నట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండండి. కాబట్టి మనం బిడ్డల మీద మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళ పట్ల ఎంత ముఖ్యమైన జాగ్రత్త ఉంటుందో అలాగే రేపటి మీరు లక్ష్మీదేవి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన అన్నీ కూడా మీకు మేలు చేస్తుంది. ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకున్నట్లయితే మీకు రేపటి రోజున ఆర్థికంగా అంత అనుకూలంగా ఉంటుంది. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఈ ఆషాఢ మాసంలో ఎక్కడైనా సరే దగ్గరలో ఎవరైనా స్వామివారు అంటే ఎక్కడైనా సరే మీ కులదేవతలు ఉంటాయి కదండి. కులదేవత యొక్క పూజ చేసుకున్న కూడా అందరూ మీకు మంచిగా ఉంటుంది. ఇక రేపటి మీకు విద్య ఉద్యోగ వ్యాపారాలు కూడా అంతా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఇంకా రేపటి రోజున మీ నీతి మిమ్మల్ని అన్ని విధాలు కూడా శ్రీరామ రక్షగా కాపాడుతున్నప్పుడు కూడా రేపటి మీరు అంటే దేవత అనుగ్రహం విస్మరించడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క దేవత ఆరాధన చేయండి. మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకుండా పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఆ లోపల ఎంత బాధలున్నా కానీ పైకి మాత్రం చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారన్నమాట. కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్గా ఉన్నా కూడా 2 నిమిషాల్లో మీరే మన డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు.
అలాగే మంచి మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలండి. ఇక అలాగే మీ యొక్క లోపల మాత్రం ఏమి దాచుకోరండి. ఒకసారి గాయపడితే మరలా అతుక్కోదంటారు కదా, అలా మీకు ఏదైనా ఒక మనసుకు గాయపడితే తిరిగి మరలా అతుక్కోవడం కూడా చాలా కష్టం. ఎందుకన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఇప్పటి నుండి మీరు మంచి రోజు వస్తాయని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు. ప్రయాణాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తూనే ఉంటుంది. ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందని చెప్పనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ దగ్గర వెనక్కి వెళ్ళిపోతున్న లాభం అంటే ₹1 మన దాంట్లో ₹1 మనము చూడవచ్చని ఆఖరికి చివరి దాకా కూడా వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. కొంతమందికి అటువంటి వాటికి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం ఉంది. మరి రేపటి రోజున విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. మరి తెలుసుకున్నాక అండి కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.